నమస్కారం సోదరులారా, నేను రంగభూపాలరావుని. మన 4 ఎకరాల మునగ తోట సపరేట్గా నేను వేసినాను మళ్ళీ అని చెప్పినాను కదా, అలసంద ప్లస్ మునగ. ఇది వేసి ఇప్పటికి 2 నెలల 10 రోజులు అవుతా ఉంది. ఉదాహరణకు ఒకరోజు ఆటో ఇటో లెక్కచారమైన 2 నెలల 10 రోజులు అవుతా ఉంది. 2 నెలల 10 రోజులకు ఈ గ్రోత్ ప్రస్తుతానికి వచ్చింది. విషయం ఏమిటంటే, ఈ 2 నెలల 10 రోజుల వ్యవధిలో నేను దీనికి వేసిన ఎరువు అంటూ ఏమీ లేదు. ఒక యూరియా మాత్రం మొక్క నాటిన తర్వాత 1 నెల తరువాత యూరియా మాత్రం కొంచెం లైట్గా అట్లా గుప్పించినాను అంతే, ఈ అలసందతో సహా కలిపి. ఓకేనా, గుప్పించినాను అంతే. ఇంతవరకు ఎరువు అంటూ ఏం వేయలేదు. ఆ లెక్కాచారంగా అయినా సరే మన PKM1 వెరైటీది ఈడికి వచ్చినాయి గ్రోత్. చాలా మొక్కలు వచ్చేసి అదిగోండి, నేను 5 ఫీట్ తక్కువ లేకుండా ఉన్నాయి. ఈరోజు నేను ఏం చేస్తున్నాను అంటే, మొత్తము పిలకలు తెంచుతున్నాను, అంటే తలలు తెంచుతున్నాను. ఇప్పటికే చాలా హైట్ వచ్చేసినట్టే లెక్క. చూడండి, ఇంకా ఉన్నాయి చాలా మొక్కలు. ఆ విధంగా బాగా మొలకలు అయితే బాగా 95% అబౌవ్ జర్మినేషన్ అంటూ అయింది. ఎక్కడో బయలకు ఒక మొక్క చొప్పున కొంచెం డ్యామేజ్ ఎక్కడో, అది చాలా రేర్. ఇంకా బెండ ఇదివరకు వేసిన భాగంలో కూడా మొలకలు వచ్చినాయి, కానీ నేను చేసిన చిన్న పొరపాట్ల వల్ల కొంచెం కలుపు ఎక్కువ అయింది. దాన్ని నేను అనుభవం లేక తొందరగా సరిదిద్దుకోలేకపోయినా. అయినా కూడా ఇప్పుడు కలుపు మందు కింద అలసంద మధ్యలో, అలసంద ఉంటే ఉండిది పోతే పోయిందనే విధంగా లైట్గా చూసుకుంటే జాగ్రత్త కలుపు మందు కొడుతూ పోయినా ఆడికి డ్రై అయింది. కానీ ఈ 3 ఎకరాల భాగంలో ఈ విధంగా 2.5 లేదా 3 అడుగుల మొక్కల దగ్గర నుంచి చాలా చెట్లు 2.5 ఫీట్ అబోవ్ వచ్చింది. ఇది కొన్ని చెట్లు చూస్తే చూడండి, దగ్గర 5 అడుగులు పైబడి టచ్ అయ్యి ఉన్నాయి. ఏదైనా కూడా ఓవరాల్గా తీసుకున్నా కూడా 2.5 అడుగు పైబడే ఉన్నాయి ఈ 2 నెలల వ్యవధిలో. ఎందుకంటే ఇది కూడా, ఈ గ్రోత్ కూడా కొంచెం డౌనే ఉందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అయితే ఎరువు ఒక యూరియా ఒక్కసారి తప్ప ఒకే ఒక్కసారి వేసింది. ఇంతవరకు ఏమి ఎరువు వేయకపోవడంతో ఈ విధంగా ఉంది పరిస్థితి. నేను కరెక్ట్గా నెల సరైన డోస్కి వీటికి DAP యూరియా ప్లస్ పొటాషు రేషియో అనేది ఉంది, పెరిగే దశలో వేయాల్సిన రేషియో. ఆ రేషియోలో కింద కరెక్ట్గా మొదటి నుంచి ఒక 15 రోజుల మొక్క నుంచి కింద వేసినుంటే ఈరోజు పరిస్థితి చాలా ఇంతకంటే విపరీతంగా ఉండిందని చెప్పేసి, అంటే ఎదుగుదల బాగా ఉండిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నేను చేసిన పొరపాటు అది. ఇప్పుడు నాకు అవును. మరి ఈరోజు ఏం చేస్తున్నానంటే, పొటాష్ తీసుకొచ్చినాను, DAP తీసుకొచ్చినాను, యూరియా పొటాష్ 1 కట్ట, DAP 2 కట్టలు, యూరియా 1 కట్ట. ఓకేనా, ఇవన్నీ మిక్స్ చేసి ప్రతి ఒక్క మొక్కకు ఒక 50 నుంచి 60 గ్రాముల చొప్పున. ఓకేనా, ప్రతి ఒక్క మొక్కకు 50 నుంచి 60 గ్రాముల చొప్పున. కొంచెం ఆ పాదులు నేను చేసినాను కదా, ఇట్లా విధంగా మట్టి కుప్పలుగా వేసినాను కదా, ప్రతి ఒక్క చెట్లకు ఈ విధంగా కుప్పలు వేసినాను కదా, ఆ పుట్టలాగా ఎత్తి కుప్పలు వేసినాను కాబట్టి ఆ కుప్పలలో కొంచెం సైడ్ ఇట్లా చేత్తో ఇట్లా లోడడం, అది ఆల్రెడీ వేసినాను చూడండి, ఇది బయటపడుతుంది యూరియా సంథింగ్ అవన్నీ. ఓకేనా, ఆ విధంగా వేయడము, కొంచెం ఆ పక్క ఈ పక్క 2 పక్కలు ఇట్ట లోడడం అట్లా లోడడం. ఒక ఇంత చిన్న డబ్బీలు మన ఎరువు మందులకు సంబంధించిన లేదా పురుగుల మందులకు సంబంధించిన ఒక కొలత అంటూ పెట్టుకుని చిన్న డబ్బీలు, దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం వేయడం, కప్పి పెట్టేయడం. ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా నీళ్లు పట్టాలా. ఓకేనా, ఈ విధంగా నీళ్లు పట్టినామంటే ఇంకా అది 2 రోజులకంతా నీళ్లు బాగా తడి అయిపోయి అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది మొక్క. ఈరోజు మాత్రం ఇది చేయదలిచినాను. నేనేం చేసినాను, ఈ 4 ఎకరాల పొలానికి మునగకు మాత్రమే 1 కట్ట యూరియా, 2 కట్టలు పొటాషు, 1 కట్ట యూరియా, 2 DAP, 1 పొటాషు. ఓకేనా, ఇవన్నీ మిక్స్ చేసి ఈ విధంగా ఒక్కొక్క మొక్కకు 50 నుంచి 60 గ్రాముల చొప్పున వేసుకుంటూ పోతున్నారు. ఆల్రెడీ నా బిడ్డలు నా భార్య బిడ్డలు అంతా వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఈ 3 ఎకరాల్లో ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఇంకా 2వ పాయింట్కి వెళ్ళాలి. మొత్తం 4 పాయింట్లు 4 బిట్లుగా చేసినాను ఈ 3 ఎకరాలని. ఫస్ట్ బిట్లో అయిపోయింది మొత్తము. ఈ పిల్లలంతా యూరియా వేసినారు, అయిపోయింది. జస్ట్ గంటన్నర లోపల మొత్తం ఫస్ట్ బిట్ అయిపోయింది. ఇంకా 2వ బిట్ మొదలు పెట్టేసినారంటే అది కూడా అయిపోతుంది. సాయంత్రం లోపల ఇది పంచాయతీ అయిపోతుంది. ఇది మనం యూరియా వేసే పంచాయతీ. ఈ విధంగా దాదాపు 5 అడుగులు వచ్చింది కదా, 4.5 అడుగు లేదా 5 అడుగులు వచ్చేసింది కదా. ఈ విధంగా తల భాగం తెంచేసి పడేయడమే. ఇప్పటికే లేట్ అయింది. ఓకేనా, ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ ఇది 2.5 3 అడుగులు బిలో 3 అడుగులు ఉంది, తెంచేసి పడేయడమే. ఓకేనా,
ఈ విధంగా చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మనం వేసిన ఏదైనా ఎరువు వగైరా వీటితో కొంచెం గ్రోత్ ఇస్తూ అది ఇంకా అడ్డంగా పెరుగుతుందన్నమాట. హైట్గా లేకుండా కొమ్మలు సపరేట్గా విశాలంగా కొమ్మలు సైడ్ కొమ్మలు అనేది ఎక్కువ అయిపోతాయి. ఈ విధంగా గిల్లడం కూడా 15 రోజులకు ఒకసారి 3 దఫాలుగా 15 రోజులు లేదా 20 రోజులకు ఒకసారి ఇట్లా 2, 3 లేదా 4 దఫాలుగా ఎక్కడైతే సైడ్ కొమ్మలు వస్తున్నాయో సైడ్ కొమ్మలకు కూడా గిల్లేసినామంటే అప్పుడు విస్తారంగా వెడల్పు అవుతుంది చెట్టు. కొమ్మలు ఎక్కువైతాయి, శాఖలు ఎక్కువైతాయి. శాఖలు ఎక్కువ కావడంతో ఏమవుతుందంటే ఇంకా పూత గీత పడినా కూడా ఎక్కువ పూత రావడము, తద్వారా ఏమైనా కాయలు సమృద్ధిగా రావడం అనేది జరుగుతుంది. నేను చేయదలిచింది ఇది ప్రస్తుతానికి. ఈరోజు ఇది పని. ఈరోజు మనం ఎరువు తక్కువ వేసినా కూడా ఈ కొంచెం వర్షాల ధాటికి వగేరా ఆకు కూడా బాగా స్పష్టంగా గమనించినారు లేదో, కొంచెము ఆకు లైట్గా ఎల్లోయిష్ తిరిగింది చూడండి. కనపడనంత ఇదిగా ఎల్లోయిష్ తిరిగింది. దీంట్లో కొంచెం కాపరు సంథింగ్ ఇవన్నీ తక్కువ ఉన్నట్టున్నాయి. బోరాన్ కూడా తక్కువ ఉన్నట్టుంది. బోరాన్ కాదు, ఇది మన మ్యాక్స్. అది మ్యాక్స్ కూడా స్ప్రే చేయాలి. ఇంకా చేస్తాను. పురుగు మందు ప్లస్ మ్యాక్స్ 2 కలిపి స్ప్రే చేస్తే కొంచెం నీమ్ ఆయిల్ కూడా గానుగులో తెప్పించినాను. మనం అక్కడ బాటిల్ కొనుక్కోకుండా గానుగులో తెప్పించేసరికి నాకు కిలో 350 రూపాయలు పడింది. ఈసారి వాళ్ళతో కొంచెం మాట్లాడుకున్నట్టు ఒకటేసారి 10 కిలోలు తీసుకున్నానంటే, లేదా కనీసం ఒక 5 కిలోలు తక్కువ ఏమైనా 10 రూపాయలు తక్కువ చేయొచ్చు వాళ్ళు. ఆ విధంగా తక్కువ చేసినప్పుడు కొంచెం మనకు బెనిఫిట్ అవుతుంది కదా. ప్రతి ఒక్కసారి నీమ్ ఆయిల్ తీసుకునేప్పుడు మీరు చేయాల్సిన పని ఏమంటే 1 లీటర్కు 3 గుడ్లు లేదా అట్లీస్ట్ 2 గుడ్లు. నీమ్ ఆయిల్ అనేది డైరెక్ట్ నీళ్ళలో కలవదు కాబట్టి, మిక్స్ కాదు కాబట్టి మీరేం చేస్తారంటే 1 లీటర్ నీటికి ఒక 2 గుడ్లు మిక్సీలో వేసి బాగా కొట్టండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు గ్రైండర్ అండి మిక్సీలో వేసి జుమ్మని కొట్టేయండి. ఒక 3 మీద 3 స్పీడు లేదా 2 స్పీడు లేదా పెట్టేసి కొట్టేసినారంటే ఈ గుడ్డులో ఉండే ఎల్లోయిష్ భాగం సోనా అంటాం కదా, అదంతా దాంతో ఏమిటంటే ఈ ఆయిల్ కలిసిపోతుంది. ఆ తర్వాత మనము 200 లీటర్ల నీటిలో వేసుకొని 200 లీటర్ల నీటిలో వేసుకొని బాగా మిక్స్ చేసినామంటే తొందరగా కలిసిపోతుంది నీటిలో. ఎందుకంటే నూనె బాగా మామూలు నీళ్ళలో వేస్తే కలవదు కదా. అందుకు ఇది ఒక మెథడ్ వాడుకుంటే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. మీరు కూడా ప్రస్తుతం ఈరోజు ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరు కూడా ఏమైనా వీలైతే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఆ ప్రయత్నంలో ఏమైనా నష్టం అయితే ఏమీ కలగదు, నష్టం కలగదు. మనకు అనుభవం వస్తుంది, మంచి చెడు ఏమని తెలుస్తుంది. ఇప్పుడు మోనో కొట్టదలిచినాను, మోనో ప్లస్ నీమ్ ఆయిల్. ఎందుకంటే చెట్టు అక్కడ పెద్ద చెట్లు వచ్చేసి లైట్గా ఎల్లోయిష్ తిరిగినాయి ఆకులు ఈ వర్షం తర్వాత. ప్లస్ కాయలు చాలా వచ్చేసి ఫంగస్ ఏర్పడింది. ఆల్రెడీ M45 కొట్టినాను, దాంతో కొంచెమన్నా స్టాప్ అయింది, నిలబడింది. కాండం మీద ఎల్లోయిష్ తిరగడము, పసుపచ్చ తిరగడము. M45 కొట్టినాను కాబట్టి చాలా కంట్రోల్ అయింది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకు మినుము వేసినారు. ఇప్పుడు ఆల్రెడీ దున్నేసినారు, మొత్తం అయిపోయింది. మినుము చుట్టూ అంతా మినుము వేసినారు. పూర్తిగా ఫంగస్ వచ్చేసింది. అసలు నా ఒక్కరిది నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలా రైతులది దెబ్బతిన్నారు ఫంగస్ వచ్చి. ఏది బూడిద తెగులు అంటారు కదా, ఆ విధంగా వచ్చి. వీళ్ళు ఏం చేసినారో ఏమో, వీళ్ళు సరిగా పొరపాటు పడినారో లేకపోతే వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో సంథింగ్ వాళ్ళ మనం చెప్పకూడదు, ఇది ఆరోపించడం కాదు. చాలా ఇబ్బంది పడినారు అందరూ, రైట్. ఆ ఎఫెక్ట్ లైట్గా వీటి మీద మన అలసంద మీద కూడా పడింది చూడండి. అలసంద మీద లైట్గా అక్కడక్కడ మొక్కలకి ఎఫెక్ట్ చూపించింది. ఏమంటే ఇదేం పెద్దగా మనం అదే పని కేర్ తీసుకోవాల్సినంత ఇది కాదు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అయినా కూడా నేను M45 కొట్టినాను, దాంతో యావరేజ్ ఇట్లా ఉంది పరిస్థితి. ఈసారి M45 కాకుండా సాఫ్ట్ తీసుకొచ్చినాను. ఈ ఫంగస్ అదే దాంట్లో మన మునగలో వచ్చేసి ఏమంటారు బంక తెగులు అంటారు కదా కాయలకు, చాలా విపరీతంగా ఉంది నాకు. నిన్న ఎన్ని కాయలు నేను కింద పడేసినానంటే చాలా బాధ అయింది. అన్ని కాయలు దెబ్బ. వర్షం ఆగిన తర్వాత ఒక 3 రోజులకంతా నేను మందు కొట్టినా కూడా ఆ ఫంగస్ అనేది ఎక్కువ అయిపోయి బంక తెగులు అనేది ఎక్కువ అయిపోయి ఇది అయిపోయింది. నీమ్ ఆయిల్ ప్లస్ మోనో కొట్టదలిచినాను ఒక 2 సార్లు, వారం గ్యాప్లో 2 సార్లు కొట్టేసినామంటే కొంచెం కంట్రోల్ అవుతుందని నా ఉద్దేశము. ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఇది వివరము, ఇది విషయాలు ఈరోజు. అందరికీ నమస్కారము. జై హింద్.